నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. అంతరిక్షం అంతులేని ఓ రహస్యం. విశ్వం గుట్టురట్టు చేసేందుకు ఏళ్లుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల ఆర్థికంగా బలమైన దేశాలకే ఈ రంగం పరిమితమనే వాదన ఉంది. ఈ అభిప్రాయాన్ని చెరిపివేస్తూ గగనతలంలో విజయ శిఖరాలు అధిరోహిస్తోంది భారత్. అంతరిక్షంలో అగ్రరాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలకే సాధ్యం కాని లక్ష్యాలు అధిగమిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో విజయ విహారం చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు ఏకంగా భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. రోదసీలోకి రాకెట్లు వెళ్లేందుకు అవసరమైన ఆక్సిజన్ను వాతావరణం నుంచే గ్రహించేలా స్క్రామ్జెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. అసలు స్క్రామ్జెట్ వల్ల ప్రయోజనాలేంటి? రానున్న రోజుల్లో అంతరిక్ష ప్రయోగాలకు ఈ ప్రక్రియ ఎలాంటి మార్పులకు నాంది పలకనుంది? ఆకాశమే హద్దుగా ఇస్రో జైత్రయాత్ర. స్క్రామ్జెట్ విజయంతో మరో మైల్ రాయి. గగనతలంపై ఇనుమడించిన దేశ ప్రతిష్ఠ. అప్రతిహత విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సొంతం చేసుకుంది. వాతావరణంలోని ఆక్సిజన్నే ఇంధనంగా వాడుకుంటూ అంతరిక్షంలోకి దూసుకువెళ్లే స్క్రామ్జెట్ ఇంజిన్ రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది. మరో మైలురాయి ఘట్టానికి నాంది పలికింది. భవిష్యత్తులో రాకెట్ ప్రయోగాల ఖర్చుని గణనీయంగా తగ్గించేందుకు ప్రాణవాయు అందించింది. ఈ ఖ్యాతి గణించిన దేశాల సరసన భారత్ను సగర్వంగా నిలిపింది. ఇస్రో ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లకు వేదికగా నిలిచిన నెల్లూరు శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రమే ఈ విజయానికి వేదికగా నిలిచింది. ఆదివారం 12 గంటల కౌంట్ డౌన్ అనంతరం స్క్రామ్జెట్ ఇంజిన్ను ఘన ఇంధన ర్యాకెట్ బూస్టర్తో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్ ఏటీవీ అంతరిక్షంలోకి మోసుకుపోయింది. ఏటీవీలోని మొదటి దశ ర్యాకెట్ను 7 కిలోమీటర్ల మేర నింగిలోకి తీసుకువెళ్లింది. అనంతరం విడిపోయి సముద్రంలో పడిపోయింది. ఆ సమయంలో ర్యాకెట్ ధ్వని కన్నా 6 రెట్లు వేగం మ్యాక్ 6తో దూసుకువెళ్లింది. ర్యాకెట్లోని రెండవ దశ నిర్దేశిత ప్రమాణాలు అందుకోగానే స్క్రామ్జెట్ ఇంజిన్లు ప్రజ్వలనకు అవసరమైన చర్యలు ఆరంభమయ్యాయి. అవి విజయవంతంగా రాజుకొని నిర్దేశించిన రీతిలో 5 సెకండ్ల పాటు పనిచేశాయి. మొత్తం మీద 300 సెకండ్ల ఆకాశయానం తర్వాత ఏటీవీ శ్రీహరికోటకు 320 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగింది. నింగిలోకి లేచే సమయంలో ఏటీవీ బరువు 3277 కిలోలు. ఈ ప్రయోగం సందర్భంగా సూపర్సోనిక్ వేగం వద్ద వాయు శ్వాస ఇంజన్ల ప్రజ్వలన, ఆ మంటలు ఆగిపోకుండా కొనసాగించడం, గాలిని గ్రహించడం, ఇంధనం ప్రవేశపెట్టడం వంటి కీలక ప్రక్రియలన్నీ విజయవంతంగా జరిగాయి. ప్రయోగం కోసం 2 సౌండింగ్ ర్యాకెట్లను ఉపయోగించారు. 7 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశ ముగిస్తే రెండవ దశ 20 కిలోమీటర్ల ఎత్తుకు చేరాక ర్యాకెట్ కమర్చిన స్క్రామ్జెట్ ఇంజిన్లను మండించారు.
స్క్రామ్జెట్ ఇంజిన్ 5 నిమిషాలు పనిచేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సాంకేతికత మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఉదాహరణగా నిలిచింది. అత్యాధునిక ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్స్ రూపకల్పన, అభివృద్ధిలో ప్రయోగం ఒక మైలురాయి అని ఇస్రో అభివర్ణించింది. అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల తర్వాత స్క్రామ్జెట్ పరీక్ష నిర్వహించిన 4వ దేశంగా భారత్ చోటు దక్కించుకుంది. ఈ ప్రయోగం ప్రాథమికమైనదే. కేవలం 5 సెకండ్ల పాటే స్క్రామ్జెట్ ఇంజన్ను పనిచేయిస్తే పూర్తిస్థాయి ప్రయోగానికి కొన్ని వేల సెకండ్లు కావలసి ఉంటుంది. ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వేగం కూడా ప్రస్తుతంతో పోలిస్తే రెట్టింపు అంటే మ్యాక్ 12ను అందుకోవాల్సి ఉంటుంది. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి భవిష్యత్లో సిద్ధం చేయబోయే పునర్వినియోగ వాహక నౌకలో ఉపయోగిస్తామని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. సంపూర్ణ దేశవాళీ పరిజ్ఞానంతో రోదసీ ప్రయోగాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇస్రో ఈ విజయంతో నిర్ణయాత్మక పురోగతి సాధించింది. అధునాతన సాంకేతిక వాహక నౌక ఏటీవీ ప్రయోగం సఫలం కావడం సహా తక్కువ వ్యయంతో మరింత బరువైన ఉపగ్రహాలు నింగిలోకి పంపేందుకు మార్గం సుగమమైంది. భూవాతావరణంలోని గాలినే ఇంధనంగా వినియోగించుకునే స్క్రామ్జెట్, సూపర్సోనిక్ కంబస్టింగ్ ర్యామ్జెట్ ఇంజన్లతో ఈ తరహా ప్రయోగాన్ని ఇస్రో చేపట్టడం తొలిసారి. మొదటి ప్రయత్నంలో విజయం సాధించి భవిష్యత్ ప్రయోగాలకు బాటలు పరిచింది. అసలు ఈ ప్రయోగం ఎందుకు కీలకం అంటే, సాధారణంగా ర్యాకెట్లు పైకెగరాలంటే ద్రవరూప ఆక్సిజన్ తీసుకువెళ్తారు. ర్యాకెట్ నింగికి ఎగిసేందుకు ఇంధనం మండాలి. ఆ మంటకు ఆక్సిజన్ అవసరం. ఇప్పుడు స్క్రామ్జెట్లో అమ్మోనియం పెర్క్లోరేట్స్ ఆక్సిడైజర్ బదులుగా భూవాతావరణంలోని ఆక్సిజన్ ఉపయోగించుకునేలా ప్రయోగం నిర్వహించారు. సాధారణ ర్యాకెట్ ప్రయోగాల్లో ఘనరూప ఇంధనంతో పాటు అమ్మోనియం పెర్క్లోరేట్ ఆక్సిడైజర్ వాడతారు. ఆక్సిడైజర్ అవసరం లేకుండా సూపర్సోనిక్ వేగంతో వీచే గాల్లో నుంచి ఆక్సిజన్ సంగ్రహించి స్క్రామ్జెట్ ఇంజన్లు ఇంధనంగా వినియోగించుకుంటాయి. భూవాతావరణంలో సేకరించిన ఆక్సిజన్ ద్రవరూపంలోకి మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఆక్సిడైజర్ను మోసుకువెళ్లే అవసరం లేకపోవడం వల్ల ర్యాకెట్లో ఇంధన బరువు తగ్గుతుంది. ర్యాకెట్ నిర్మాణ వ్యయం తగ్గడం సహా బరువైన ఉపగ్రహాల్ని అంతరిక్షంలోకి పంపడం వీలవుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తీర్చిదిద్దారు. సాధారణంగా ర్యాకెట్ ప్రయోగాలకు ఉపయోగించే వాహక నౌకల బరువులో 86% బరువు ఇంధనానిదే. 400 టన్నుల బరువులో 86% అంటే చాలా ఎక్కువ. ఇందులోనూ 70% బరువు ఆక్సిడైజర్దే. ఇంత బరువు మోసుకెళ్లే కన్నా ఆక్సిజన్ను నేరుగా వాతావరణంలోంచే తీసుకుంటే వాహక నౌక బరువు తగ్గిపోతుంది. తద్వారా ప్రయోగానికయ్యే ఖర్చు తగ్గుతుంది. పునర్వినియోగ ర్యాకెట్ల రూపకల్పనకు ఈ విజయం బాటలు పరచనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్క్రామ్జెట్ ఇంజన్లతో కూడిన ర్యాకెట్ రోదసీలోకి ప్రవేశపెట్టగల స్పేస్ షటిల్కు తొలిమెట్టు. ఆ పరిజ్ఞానం, నైపుణ్యం తమకు ఉందని 3 నెలల క్రితం హెక్స్ హైపర్సోనిక్ ప్రయోగం 1 ద్వారా ఇస్రో చాటి చెప్పింది. అంతరిక్ష ప్రయోగాల్లో సుమారు 80% ఖర్చు వాహక నౌక నిర్మాణానికే అవుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించేలా తిరిగి ఉపయోగించుకోగల స్పేస్ షటిల్ భారతరత్న దివంగత డాక్టర్ అబ్దుల్ కలాం కల. ప్రస్తుతం కిలోకు 3 కోట్ల మేర వ్యయం అవుతుంటే 500 రూపాయలకు మించి ఖర్చు కాకూడదని ఆయన ఆకాంక్షించారు. ఇది సాకారం చేయడంలో ప్రయోగం ఆసరాగా మారనుంది. ఈ టెక్నాలజీపై 2005-6 నుంచి పనిచేస్తున్న ఇస్రో ఇందుకోసం 35 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. ర్యాకెట్లు, వాహక నౌకలు, ప్రయాణాల కోసం ఉపయోగించే స్పేస్ ప్లేన్, క్షిపణులు వంటి రంగాల్లోనూ స్క్రామ్జెట్ సాంకేతికత ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చెన్నై నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి 19 గంటల సమయం పడుతోంది. స్పేస్ ప్లేన్ సాకారమైతే దాదాపు గంటలోనే చేరుకోవచ్చు. అమెరికాకు దాదాపు 2 నుంచి 3 గంటల్లో చేరుకోవచ్చు. ఇలా ఖండాంతర ప్రయాణాల సమయం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ ఖర్చుతో మంగళయాన్, ఒకేసారి 10-20 ఉపగ్రహాలు, చంద్రయాన్తో ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది ఇస్రో.
ఇప్పుడు ర్యాకెట్ ప్రయోగాల్లో అద్వితీయ సామర్థ్యంతో స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రస్తుతం ఉపగ్రహ ప్రయోగానికి ఎరియాన్ స్పేస్ ర్యాకెట్ వినియోగిస్తే అయ్యే ఖర్చు ఇంచుమించు 700 కోట్ల రూపాయలు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా సుమారు 400 కోట్ల రూపాయలకు అవే సేవల్ని స్పేస్ ఎక్స్ అందిస్తోంది. ఇందులో 3వ వంతు ఖర్చుకే రోదసీ ప్రయోగ సేవలు సమకూరుస్తున్న ఇస్రోను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా, EU సంస్థలు పావులు కదుపుతున్నాయి. ఇవి పటాపంచలు చేసేందుకు పునర్వినియోగ ర్యాకెట్లు సాకారమైతే అంతరిక్ష ప్రయోగ వ్యయం గణనీయంగా తగ్గిపోతుందన్న అంచనాల నేపథ్యంలో ఇస్రో ప్రాథమిక పరీక్షలో సఫలీకృతమైంది. ఇప్పుడు స్క్రామ్జెట్ ఇంజన్ల వినియోగాన్ని వడివడిగా పట్టాలకెక్కించేలా తదుపరి ప్రయోగాల్ని కదం తొక్కిస్తే ఇస్రో ఆధిపత్యానికి తిరుగు ఉండదు. ప్రారంభంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా, ఓటములు కుంగదీసినా రోదసీలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఘనత ఇస్రోది. అభివృద్ధి చెందుతున్న దేశానికి ర్యాకెట్ ప్రయోగాలు ఎందుకు అనే చిన్నచూపు నుంచే పారిశ్రామిక దేశాలకే తోడ్పాటు అందించగలిగే స్థాయికి చేరింది. 4 దశాబ్దాలుగా ఇస్రో మొత్తం వ్యయం అమెరికా నాసా వార్షిక బడ్జెట్లో సగానికన్నా తక్కువ. అందుకే అరకొర కేటాయింపులతోనే అమేయ ప్రజ్ఞాపాఠవాలు కనబరుస్తున్న భారత రోదసీ పరిశోధన సంస్థకు కేంద్రం మరింత తోడ్పాటునందిస్తే మరింత ప్రగతి సాధ్యమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా భావిస్తున్న భారత్ను నిలువరించడానికి చైనా అమలు చేసే కుతంత్రాలు ఎన్నో. సరిహద్దు వివాదాన్ని చల్లారకుండా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు మొదలు భారత్ ఆత్మరక్షణ యత్నాలను భూతద్దంలో చూపిస్తూ పబ్బం గడుపుకోవాలని చూడటమే వారి నైజంగా మారింది. అక్కడితో ఆగితే పోయేది. కానీ సరిహద్దు విషయంలో భారత్ మెతక వైఖరిని అలుసుగా తీసుకుని ఎత్తుగడలకు పదును పెడుతోంది. దాయాది పాకిస్తాన్తో అంటకాగుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా భారత రక్షణ వ్యవహారంలో తలదూర్చి మరో వివాదానికి ఆజ్యం పోసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు మోహరించాలన్న భారత్ నిర్ణయంపై భగ్గుమంది. క్షిపణుల మోహరింపుపై అభ్యంతరం చెప్పడమే కాకుండా ప్రతి చర్యలకు దిగాల్సి వస్తుందన్న డ్రాగన్ కంట్రీ హెచ్చరికలు ఆ దేశపు దుందుడుకు వైఖరిని తెలియజేస్తున్నాయి. అయితే చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ముందుకు పోవాలన్న భారత నిర్ణయం కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. సరిహద్దులో భద్రత విషయంలో అనుమానం వచ్చినప్పుడు ఏ దేశమైనా ఏం చేస్తుంది? అక్కడ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు యత్నిస్తుంది. డ్రాగన్ ఆగడాలతో విసిగి వేసారుతున్న భారత్ కూడా ఇప్పుడదే చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని నిర్ణయించింది. అనేక సందర్భాల్లో వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొస్తున్న చైనా PLAకు దీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నెల మొదటి వారంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంపైనే ఇప్పుడు చైనా ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ నిర్ణయం సహజంగానే మనకి సరిహద్దు సమస్య ఉంది చైనాతో. అంటే అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించి చైనా తన సొంత క్లెయిమ్స్ పెట్టుకుంది. అంటే అది నాకు చెందింది అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్త పడటం కోసం మనం ఇప్పుడు దీన్ని మోహరించామనేది మన ఇది భారత తన స్వీయ రక్షణ అవసరాలకు మించి మోహరించింది అక్కడని చెబుతున్నారు. అంటే భారత్కి స్వీయ రక్షణ అవసరాలు ఉన్నాయనేది గుర్తించడం వరకు మాత్రం సంతోషించాల్సిన విషయమే. బ్రహ్మోస్ రెజిమెంట్ ఏర్పాటుపై భారత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డ్రాగన్ కంట్రీ ఆ క్షిపణితో తమ సరిహద్దు ప్రాంతాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందంటోంది. మోహరింపు వల్ల ఈ ప్రాంతంలో సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరికలు పంపుతోంది. భారత చర్యకు ప్రతిగా తాము కొన్ని ప్రతిచర్యలు చేపట్టే అవకాశముందంటూ PLA డైలీ పత్రిక ద్వారా వ్యాసాల రూపంలో పరోక్ష సంకేతాలు పంపుతోంది. వాటిలో అవసరాలకు మించి ఈ క్షిపణులను భారత్ మోహరిస్తున్నట్టు పేర్కొన్న చైనా ఆ చర్య వల్ల చైనాలోని టిబెట్, యునాన్ ప్రావిన్స్లకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్లు చెబుతోంది.
అంతేకాక రెండు దేశాల సంబంధాల్లో పోటీతత్వం, ఘర్షణలు పెరిగి ఈ ప్రాంత సుస్థిరతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటోంది. చైనా సరిహద్దు వెంబడి మానవరహిత విమానాలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాల మోహరింపు ద్వారా భారత్ ఇప్పటికే తన సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు చైనా ఆరోపిస్తోంది. తర్వాత ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఉద్రిక్తతల విషయానికి వచ్చినట్లయితే కూడా అంత తేలిగ్గా ఉద్రిక్తతలు రావు. ఎందుకంటే చైనా భారత్ల మధ్య కూడా ఈరోజు సహజంగానే చాలా పెద్ద ఎత్తున వాణిజ్యం ఉంది కాబట్టి అది ఉద్రిక్తతలకు దారితీసే స్థాయికి చైనా తీసుకెళ్తుందని మనం అనుకోలేము. అంత తేలిగ్గా ప్రచర్య వాళ్ళు చెప్పినంత తేలిగ్గాను మాట్లాడినంత తేలిగ్గాను చైనా కూడా ప్రచర్యకు దిగ్గలదని దిగుద్దని కూడా అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేని 0% ఆస్కారం ఉన్నటువంటి నాకు అర్థమైనటువంటి విషయం అది. వాస్తవాధీన రేఖలో భాగంగా భారత్ చైనా 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉన్నాయి. కశ్మీర్ ఉత్తర సరిహద్దు నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ పొడవైన సరిహద్దు విస్తరించి ఉంది. నిజానికి ఆ ప్రాంతమంతా ఎక్కువ భాగం ఎందుకు పనికిరాని భూములతో కూడి ఉంది. చాలా వరకు కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. అక్కడ సైనిక భద్రత ఏర్పాటు చేయడం కూడా చాలా శ్రమ, ఖర్చుతో కూడి ఉంటుంది. ఆ కారణంగానే ఇన్నాళ్లు ఈ సరిహద్దు పైన భద్రత గురించి పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ క్రమేణా మారుతున్న పరిస్థితులు, ఇటీవల అక్కడ నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో రెజిమెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది భారత్. భారతదేశంలో 1 ఇంచుని కూడా చైనాకి మనం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. కాబట్టి మరి భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మోస్ క్షిపణిని తప్పనిసరిగా మోహరించాలి. ఎటువంటి డోకా ఉండకూడదు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవటం, భారతదేశానికి సంబంధించిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖను కాపాడుకోవటం అనేది మన దేశ భద్రతకు అత్యంత ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దీంట్లో రాజీ పడేది ఏమీ లేదు. ఈ నెల మొదట్లోనే ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోస్ అధునాతన శ్రేణి క్షిపణులతో ఈ రెజిమెంట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. అందుకోసం దాదాపు 4300 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. కొత్త స్థావరాన్ని అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగానే ఏర్పాటు చేయాలని నిర్ణయించడానికి చాలా పెద్ద నేపథ్యముంది. చాన్నాళ్ల నుంచి అరుణాచల్ ని మన దేశంలో అంతర్భాగంగా గుర్తించడానికే చైనా ససేమిరా అంటోంది. పైగా ఆ భూభాగం తమదని వాదిస్తోంది. అది కాస్త మాటల స్థాయి దాటి వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకురావటం, సైనిక విన్యాసాలు, వ్యూహాత్మకంగా సైనిక శిబిరాల ఏర్పాటు వంటి ఎన్నో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే కొత్త రెజిమెంట్ ఏర్పాటుకు అదొక్కటే కారణం కాదు. ఈ విషయంపై ప్రస్తుతం చైనా అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ భారత్ వాటిని పెద్దగా పట్టించుకునే అవకాశాలైతే కనిపించడం లేదు. కారణం చైనా అభ్యంతరాల నడుమే వియత్నాంకి ఈ క్షిపణులను విక్రయించాలని భారత్ నిర్ణయం తీసుకోవడమే. 5 ఏళ్ల నుంచి బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకి వియత్నాం ప్రయత్నాలు చేస్తోంది. చైనా అభ్యంతరాల కారణంగానే ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. దక్షిణ చైనా సముద్రం వివాదం నేపథ్యంలో స్వీయ రక్షణ కోసం వియత్నాం మరింతగా ఒత్తిడి పెంచింది. భారత్ కూడా అంగీకరించింది. ఇందులో భారత్ వ్యూహం కూడా ఉంది. వియత్నాంకు ఆయుధాలు విక్రయించడం ద్వారా ఆసియాలో ప్రాబల్యం పెంచుకునేందుకు యత్నిస్తున్న చైనాకు హెచ్చరికలు పంపినట్టవుతుందన్నది భారత్ ఉద్దేశం. అందుకే వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయ ఒప్పందాన్ని ముందుకే తీసుకుని వెళ్లారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఆర్మ్స్ ట్రేడింగ్ అండ్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది చాలా కామన్ ఇష్యూ. దాన్ని అన్నెసరిగా చైనా దాన్ని పెద్ద రాదాంతం చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం ఈ 4 దేశాలకి చైనాకి సౌత్ చైనా సీ డిస్ప్యూట్లో తేడాలు ఉన్నాయి. కాబట్టి మనం కనుక భారతదేశం కనుక వాళ్ళకి అమ్మితే ఈ బ్రహ్మోస్ క్షిపణిని వాళ్ళు 290 కిలోమీటర్స్ రేంజ్లో ఏమన్నా ఇబ్బంది పెట్టచ్చేమో వాళ్ళని అనే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు చైనా వాళ్ళు. ఆ నేపథ్యంలోనే బ్రహ్మోస్ రెజిమెంట్ పై చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి పేరు వింటేనే శత్రువు గుండెల్లో వణుకు పుడుతుంది. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలో మొస్క్వా నదుల పేరిట బ్రహ్మోస్ కు ఆ పేరు పెట్టారు. ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తోంది. 300 కిలోల వరకు బరువున్న సంప్రదాయ వార్హెడ్లు మోసుకెళ్లగలదు. నింగి, నేల, సాగరాలు, సంచార ప్రయోగ వేదికల నుంచి ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశముంది.
అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థను ఏమార్చే నైపుణ్యం బ్రహ్మోస్ ప్రత్యేకత. ప్రస్తుతం భారత సైన్యంలో 3 బ్రహ్మోస్ రెజిమెంట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే రెజిమెంట్లో దాదాపు 100 క్షిపణులు, భారీ ట్రక్కులపై ఏర్పాటు చేసిన 5 సంచార ప్రయోగ వేదికలు, 1 సంచార కమాండ్ పోస్టు ఉంటాయని తెలుస్తోంది. ఆ విషయంలో చైనా ఆందోళనలకు అసలు కారణం ఇంతకాలం అరుణాచల్ ప్రదేశ్ ను తనదిగా వాదిస్తున్న మాటలకు కాలం చెల్లిపోతుందనే భయమేననేది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఇప్పటికే చైనా భౌగోళిక పటంలో అరుణాచల్ ప్రదేశ్ ను చూపించి సరిహద్దు వివాదాన్ని ఎప్పటికప్పుడు ఎగదోసేలా చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ వాసులకు చైనా పాస్పోర్టులతో కూడిన వీసాలు జారీ చేయటం వంటివి చేస్తుంది. గతేడాది ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగానూ వారి పని వారు చేసుకుంటూ పోయారు. చైనా స్థానిక టెలివిజన్లో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లేకుండానే ఉన్న దృశ్యాలు ప్రసారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమంగా ఉన్న 2000 కిలోమీటర్లు, ముఖ్యంగా ఆక్సాయ్ చిన్లో ఉన్న 4000 కిలోమీటర్ల సరిహద్దు భూభాగం తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. అలాంటి చర్యలు తగవని భారత్ ఎన్నిసార్లు చెప్పినా డ్రాగన్ దేశం వైఖరి మార్చుకోవడం లేదు. భారత్లో ఉన్న అరుణాచల్ను టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో భాగమనేది చైనా వాదన. ఈ రాష్ట్రానికి దక్షిణాన అసోం, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున మయన్మార్, పశ్చిమాన భూటాన్ సరిహద్దులున్నాయి. అయితే చైనా ఈ రాష్ట్రాన్ని గాని, ఉత్తర సరిహద్దైన మెక్మోహన్ రేఖను గాని అధికారికంగా గుర్తించడం లేదు. పైగా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా వ్యవహరిస్తోంది. 1987లోనే భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించినా చైనా మాత్రం గుర్తించలేదు. ఇక్కడ తన మాటకు ఎదురులేదన్న రీతిలో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. అనేక సందర్భాల్లో చొచ్చుకు వస్తున్న విషయం మరిచి మన దేశంపైనే విమర్శల దాడి చేస్తోంది. యూపీఏ 1-2 పాలనలో చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దు దాటి అనేక కిలోమీటర్లకు ముందుకు వచ్చి గుడారాలు నెలకొల్పారు. అప్పట్లో ఆ ఘటనలు అంతర్జాతీయంగా సంచలనమయ్యాయి. ఈ జూలై 19న ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా బరాహుటి ప్రాంతంలోకి హెలికాప్టర్తో పాటు చైనా బలగాలు చొచ్చుకొచ్చాయి. వాటన్నింటికీ ప్రతిగానే ధీటైన సమాధానం చెప్పడానికి కేంద్రం నిర్ణయించిన మరుక్షణం తనకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు గగ్గోలు పెడుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో స్వీయ రక్షణ కోసం క్షిపణి మోహరింపును వ్యతిరేకిస్తున్న చైనా సిల్క్ రూట్ విషయంలో భారత్ అభ్యంతరాలు ఎందుకు పట్టించుకోవటం లేదన్నది అర్థం కాని విషయం. జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవు వరకు ప్రతిపాదించిన సిల్క్ రోడ్డుపై ఇప్పటికే భారత్ తన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా, పాకిస్తాన్ వాణిజ్య మార్గంగా పేరు పొందిన ఈ సిల్క్ రోడ్డు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అభ్యంతరకరమైన ప్రదేశాల నుంచి వెళుతుంది. కారాకోరం రహదారికి సమాంతరంగా వెళ్లే ఈ రోడ్డు దేశ భద్రతకు ఇబ్బంది అనేది భారత్ అభ్యంతరం. కానీ చైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు పోతోంది. చైనా భారత సరిహద్దులో ప్రవర్తిస్తున్న తీరుపై పెంటగాన్ కూడా హెచ్చరిస్తూనే ఉంది. భారతదేశానికి సరిహద్దుల్లో చైనా సైన్యం సంచరించడం పలుమార్లు గమనించినట్లు అమెరికా పేర్కొంది. ఇప్పుడు బ్రహ్మోస్ మోహరింపుతో ఈ దుందుడుకు చర్యలకు కొంతైనా కళ్లెం పడుతుందనేది రక్షణ రంగం నిపుణుల అభిప్రాయం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.